మహారాష్ట్రలో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ ఎలా ఉందంటే, ఇకపై నుంచి భవిష్యత్తులో ఎవరైనా కానీ తమ ప్రసంగాలు రిపబ్లిక్ డే నాడు లేదంటే స్వతంత్ర దినోత్సవం నాడు ఇచ్చే ప్రసంగాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి పేరు గనక ప్రస్తావించకపోతే అతనిపై ఎస్సీ ఎస్టీ కేసును సైతం నమోదు చేయవచ్చు అనే విధంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. అసలు ఏం జరిగింది అంటే, మహారాష్ట్రలో తాజాగా రిపబ్లిక్ డే రోజున గిరీష్ మహాజన్ అనే మహారాష్ట్ర మంత్రి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఇది అధికారిక కార్యక్రమం. ఆయన తన ప్రసంగం వినిపించే సమయంలో గాంధీ, నెహ్రూ వీళ్ళందరి పేర్లు చెప్పారు, కానీ అంబేద్కర్ పేరు చెప్పడం మర్చిపోయాడు. జనరల్గా స్పీచ్లు అంటే ఏవో అంటే తాము అనుకున్న పథకాలు లేదంటే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది దీని గురించి చెబుతూ వెళ్తూ ఉంటారు. ఆయన ప్రభుత్వంలో మంత్రి కాబట్టి ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన స్పీచ్ ఇస్తూ వెళ్తూ ఉంటాడు. సో ఆ విధంగానే మంత్రి సైతం ఈ స్పీచ్ ను ఇచ్చిన నేపథ్యంలో బిఆర్ అంబేద్కర్ పేరును ఎక్కడ ప్రస్తావించలేదు. దీంతో పక్కనే అంటే ఆ మంత్రికి సెక్యూరిటీ గార్డుగా వచ్చిన ఒక పోలీస్ అధికారిని కొన్ని కీలక స్లోగన్స్ ఇచ్చారు. భీమ్రావ్ అంబేద్కర్ అమర్ రహే, మీరు మా అంబేద్కర్ ను అవమానించారు. అంబేద్కర్ అంటే ఈ దేశ రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళు, ఆయన పేరు చెప్పకుండా మీరు ఎలా ఉంటారు అనే విధంగా ఆమె అక్కడ కాసేపు వీరంగాన్ని సృష్టించింది. ఇది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక షాకింగ్ ఘటనగానే తెలిసి వచ్చింది. అసలు ఎందుకు ఈమె ఈ విధంగా చేస్తుంది, జస్ట్ అంబేద్కర్ పేరు పలకనంత మాత్రాన ఇంత వివాదాన్ని రేకెత్తించాలా, అది కూడా ఒక మంత్రి అధికారిక కార్యక్రమంలోని ఈ విధంగా చేసినా కూడా ఆమెపై ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదేంటి అనే విధంగా చాలా మంది మాట్లాడుకున్నారు. నిజానికి ఈ మహిళా అధికారిని మాధవి జాదవ్ ఎవరైతే ఉన్నారో ఈమె ఆ తర్వాత బయటికి వచ్చేసి తను ఇది అన్ఇంటెన్షనల్ గా చేసేసాను, జస్ట్ అంబేద్కర్ పేరు రానందుకు అప్పటికప్పుడు నాలో ఏదో ఒక ఉద్రేకం వచ్చింది, అందువల్లనే నేను ఆ విధంగా మాట్లాడాను, అంతే తప్ప నేను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు, నేను ఎక్కడా కూడా పోలీసు ప్రొసీజింగ్ కోడ్ను ఎక్కడ నేను ఉల్లంఘించలేదు అనే విధంగా ఆమె మాట్లాడారు. కానీ ఆ తర్వాత మరుసటి రోజు ఆమె వ్యాఖ్యలు మొత్తం చేంజ్ అయిపోయాయి. ఎందుకు అంటే, గిరిరాజ్ మహాజన్ ఎవరైతే మంత్రి ఉన్నారో ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసును బనాయించాలి అని ఈ మహిళా పోలీసు అనుకుంది. అందువల్లనే ఆమె ఈ విధంగా వీరంగాన్ని సృష్టించింది. జస్ట్ అంబేద్కర్ పేరు రాలేదు అనే కారణంతో అతనిపై ఈ కేసును నమోదు చేసి అతన్ని జైలుకు ఈడ్చుకు వెళ్ళాలి అని ఆ మహిళా పోలీసు అధికారిని అనుకున్నారు. అయితే గిరిరాజ్ మహాజన్ పై ఈ కేసు ఇప్పటి వరకు నమోదు కాలేకపోయినా ఆమె అనుకున్నది కొద్ది వరకు నెరవేరిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఈ మంత్రి అంబేద్కర్ పేరు ప్రస్తావించినందుకు క్షమాపణలు చెబుతూ వచ్చారు. అయితే ఈ మహిళా పోలీసు అధికారిని ఈ క్షమాపణలు ఎప్పుడైతే చెప్పారో వెంటనే ఆమె మాట్లాడుతూ, మీరు ఎన్ని క్షమాపణలు చెప్పినా అంబేద్కర్ను కించపరిచిన పాపం మిమ్మల్ని వదలదని, మీరు కుంభమేళాలో 100 సార్లు మునిగినా కూడా ఈ పాపం మీ వెంటే వెన్నంటుతుంది అనే విధంగా ఆమె మాట్లాడుతూ వచ్చారు. జస్ట్ ఒక్క రోజులోనే ఆమె తన మాటను పూర్తిగా చేంజ్ చేశారు. అంటే ఇలాంటి క్రూయల్ పోలీసులు డిపార్ట్మెంట్ లో ఉంటే ఖచ్చితంగా తమ పరిధిలో ఎవరైతే ప్రజలు వస్తారో వాళ్ళలో జనరల్ కేటగిరీ వాళ్లకు న్యాయం జరుగుతుంది అని మనం ఎప్పుడైనా భావించగలమా అన్నదే ఇక్కడ ప్రధాన సందేహంగా మారుతుంది. నిజానికి ఆ పోలీస్ అధికారిని మంత్రి ప్రసంగంలో వీరంగం సృష్టించినందుకు ఆమెను డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఆమెపై కనీసం చర్యలు సైతం తీసుకోలేదు. ఎందుకంటే ఆమె అంబేద్కర్ పేరు తీసింది కాబట్టి తమపై వ్యతిరేకత వస్తుంది అనే విధంగా ఆమె పోలీస్ కోడ్స్ ను ఉల్లంఘించినా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. అంతేకాకుండా తాజాగా అంబేద్కర్ మనవుడైన ప్రకాష్ అంబేద్కర్ దీనిపై ఒక ప్రకటన చేశారు. అదేమిటంటే, అంబేద్కర్ పేరును ఆయన ప్రస్తావించలేదు కాబట్టి ఖచ్చితంగా నేను అతనిపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసును నమోదు చేస్తాను, అతను మా అంబేద్కర్ తద్వారా నిమ్న వర్గాలను పూర్తిగా కించపరిచాడు అనే విధంగా ఆయన ప్రకటన చేశాడు. అందువల్లనే నేను ఈ కేసును నమోదు చేసి సదరును మంత్రిని కోర్టుకు లాగుతాను అనే విధంగా ప్రకటన గుప్పించారు. అంటే ఇక భవిష్యత్తులో అంబేద్కర్ పేరు చెప్పకపోతే అందరిపైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయవచ్చా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజానికి మన దేశానికి స్వతంత్రం రావడానికి అండ్ మన దేశ రాజ్యాంగాన్ని రచించడంలోనూ అంబేద్కర్ మాత్రమే కాదు, అంబేద్కర్ ఒక కీలకమైన వ్యక్తే, కానీ ఆయనతో పాటు చాలా మంది ఈ దేశ రాజ్యాంగాన్ని తయారు చేశారు. అంతేకాకుండా స్వతంత్ర సమయంలో కూడా చాలా మంది
వీరులు పోరాటం చేశారు. వీళ్ళందరికీ ఎవరికీ లేని గొప్పతనం అంబేద్కర్ కు మాత్రమే ఇవ్వడం వల్లనే ఇక్కడ పెద్ద ఎత్తున వివాదం రగులుతోంది. ఆయన జస్ట్ నిమ్న వర్గాలకు సంబంధించిన వ్యక్తి కావడం వల్లనే మేము ఈ విధంగా చేస్తాము, అందరిపైన ఈ ఫేక్ అట్రాసిటీ కేసులను నమోదు చేస్తాము అంటే ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో పెను ప్రమాదమే పొంచి ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక ప్రతి ఒక్కరిపైన ఇలాంటి కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని ఇప్పటి నుంచే అడ్డుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే భవిష్యత్తులో దుష్పరిణామాలు తప్పవు అని మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.